Hey guys, welcome back. So this is the continuation of last part and the third birthday continuation అనమాట. ఇది యాక్చువల్ బర్త్డే రోజు మార్నింగ్. సో నైట్ సెలబ్రేషన్ అయ్యాక సో ఇల్లంతా ఇంత మెస్సీగా ఉండే. యాక్చువల్లీ ఆల్మోస్ట్ నైటే అంతా లైక్ బ్యాక్ డ్రాప్ ఆ బెలూన్స్ అవన్నీ క్లియర్ అవుట్ చేసేసాం. బెలూన్స్ అన్నీ పైన సెట్ చేశాడు ముఖేష్. చాలా బాగా చేశాడు, అది చూపిస్తాను. సో నైట్ యాక్చువల్లీ మాకు అరౌండ్ 12 అయిపోయింది అవన్నీ క్లియర్ అవుట్ చేసేసరికి. అండ్ వీడికి కూడా చాలా గిఫ్ట్స్ వచ్చినాయి. సో గిఫ్ట్స్కి సపరేట్ వీడియో తీసాం, కానీ యాజ్ యూజువల్ మనకి ఇప్పుడు వీడియో పోతుంది కాబట్టి అది పోయింది. సో మార్నింగ్ లేవగానే మేడం గారు వచ్చిన గిఫ్ట్స్ అన్నిటితో ఆడుకుంటుంది అనమాట. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే ఎంత చక్కగా పెట్టేసాడు ముఖేష్. అన్ని టీవీ వెనకలు పెట్టాడు, ఫాయిల్ బెలూన్స్. అంటే మాకు ఎయిర్ తీసే అంత ఓపిక, అంత పేషెన్స్ ఏమీ లేదు. అండ్ బెలూన్స్ చూడండి ఎంత చక్కగా సెటప్ చేసి పెట్టేశాడు, పైన పెట్టేశాడు. యాక్చువల్లీ నేను ఎప్పుడు అక్కడ ఇట్లా స్ట్రైట్గా హ్యాంగ్ చేసేదాన్ని, కానీ ఈసారి వీడు థ్రెడ్స్ మీద వేయడం వల్ల ఒక డిఫరెంట్ లుక్ వచ్చింది. చాలా బాగుంది కదా. ఎప్పుడు తీస్తావో మళ్ళీ. ఇంకా ఈ మొత్తం ఈ ఫర్నిచర్ అంతా చేంజ్ అవ్వబోతుంది. ఇంకొక వీకెండ్లో చేంజ్ చేస్తున్నాం. సో 2 years అయిపోయింది కదా. సో గోయింగ్ టు చేంజ్. సో ఎస్, ఇల్లంతా ఫుల్ మెస్సీ. మెయిడ్ వస్తే వీఆర్ గోయింగ్ టు క్లీన్ దిస్ ఆల్ మెస్. కనిపించడం లేదు కానీ రైన్ బీభత్సంగా పడుతుందమ్మా, బీభత్సమే. ఎంత హ్యాపీ అయిందిరా వర్షం పడితే మనకి. హ్యాపీ బర్త్డే. See, Rain is telling you happy birthday. Say thank you to Rain. అండ్ ఇంకా ఆ రోజంతా మార్నింగ్ చాలా పెద్ద వర్షం. యాక్చువల్లీ అయితే మనకి బయటకు వెళ్ళడానికి స్కోప్ ఉండదు. దుబాయ్లో వర్షం పడితే రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి అనమాట వాటర్ తోటి. బికాస్ ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అంత గ్రేట్ కాదనమాట. అండ్ దట్ టు ఇది 2022లో షూట్ చేసిన వ్లాగ్. సో ఇండియా నుంచి వచ్చాక అదే ఫస్ట్ ట్రైన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ ఇయర్లో చాలా తక్కువ రెయిన్స్ పడ్డాయి. సో పున్ను చాలా ఎగ్జైట్ అయి ఉండే, ఎందుకంటే తను ఎప్పుడు రెయిన్ పర్సనల్గా చూసింది లేదు. ఇండియాలో చూడడం, మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇదే చూడడం అనమాట. సో షీ సూపర్ ఎక్సైటెడ్. బట్ యాక్చువల్ అయితే ప్లాన్ అంతా చేంజ్ అవుట్ అయిపోయింది బికాస్ ఆఫ్ రెయిన్. ఇన్ఫ్యాక్ట్ అది కొంచెం మాకు ప్లస్ అయిందని చెప్పొచ్చు. యాక్చువల్లీ అయితే తను సిక్ అవ్వడం వల్ల మేము ప్లాన్ అంతా చేంజ్ చేస్తాము. మేము యాక్చువల్లీ తన్ని జూకి తీసుకెళ్దాం అనుకున్నాం, ఎందుకంటే అనిమల్స్ అంటే మనకి ఆ టైంలో బాగా నచ్చుతున్నాయి కాబట్టి. వి థాట్ ఆఫ్ టేకింగ్ టు జూకి వెళ్ళామంటే ఖచ్చితంగా నువ్వు నడవాలి, సో కొంచెమైనా ఓపిక ఉండాలి. బట్ సిక్ బేబీ అయితే అంత ఓపిక ఉండదు, అంత ఎంజాయ్ చేయదు కాబట్టి. సో తను బాగా ఫీల్ అయినప్పుడు, బెటర్గా హెల్త్ ఉన్నప్పుడు వెళ్దాం అనుకున్నా. బట్ యాజ్ ఆఫ్ నో ప్లాన్ ఏం చేసామంటే స్కూల్కి వెళ్ళి కేక్ కట్ చేయించేసి వాళ్ళ ఫ్రెండ్స్తో, అండ్ దెన్ వి థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ సమ్ గేమ్స్. బట్ ఎనీహౌ వర్షం పడిపోయింది. సో మార్నింగ్ అంతా మనం వెళ్ళినా ఏం ఉండదు, ట్రాఫిక్లో స్టక్ అయిపోవడం తప్ప, వేస్ట్ అయిపోద్ది టైం కాబట్టి. సో కాస్త తినేసి దెన్ మేము అరౌండ్ 3 కల్లా కేక్ అంతా కలెక్ట్ చేసుకొని దెన్ వీ వెంట్ టు స్కూల్ ఫస్ట్. సో అఫ్ కోర్స్ మా లేజీనెస్తో కొంచెం లేట్ బాగానే అయిపోయింది. బట్ సమ్హౌ వీ స్టార్టెడ్. బట్ బయటకు వచ్చి చూసేసరికి వాటర్ అసలు ఫుల్ బ్లాక్ అయిపోయింది. యాక్చువల్లీ నేనెప్పుడు అంతగా బయటకి వచ్చి చూసింది లేదు. వర్షం పడటం మోస్ట్లీ మేము అవాయిడ్ చేస్తాము. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ కూడా మనకు అలర్ట్ చేస్తుంది ఇలా వాటర్ బ్లాక్ అయిపోద్దని చెప్పి. యాక్చువల్లీ మా ఏరియాలో కనీసం ఇంపాక్ట్ ఉండదు. మొన్న 2024లో ఏదైతే జరిగిందో ఉదూద్ టైప్ వర్షం పడినప్పటికీ పెద్దగా వాటర్ అసలు ఏం బ్లాక్ అవ్వలేదు. కానీ ఫేజ్ 1లో కొంచెం వర్షం పడినా ఇట్లానే వాటర్ బ్లాక్ అయిపోతుందనమాట. సో మేమైతే షాక్. పొన్నుగాడైతే ఏంది, మాది డాజ్ కదా ఆ టైంలో కారు. సో చాలా కింద వాటర్లో వెళ్తున్నట్టు, ఒక షిప్లో పోతున్నట్టే ఫీలింగ్ వచ్చింది. ఎక్కడ స్టక్ అయిపోద్దని నిజంగా ముఖేష్ చాలా భయపడ్డాడు. బట్ మీకు వేరే ఆప్షన్ లేదు, ఆ వే నుంచే వెళ్ళాలి స్కూల్కి వెళ్ళాలంటే. సో ఫైనల్గా అయితే ఆ ఒక్క ప్లేస్లోనే వాటర్ ఉంది, మిగతాదంతా నార్మల్ ఉండే. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Punu. Happy birthday, Punu. Happy birthday, Punu. Punamika, happy birthday. Happy birthday. Happy birthday.
Hey, happy birthday! టీచర్ ఎంత హైట్ ఉందట. టీచర్ని ఎలా చూస్తావు మొక్కుపుండు నువ్వు? టీచర్ ఇంత హైట్ ఉంది కదా, ఇట్లా చూడలేక నేనే ఇలా చూసాను. టీచర్ వాట్ టీచర్ హ్యాపీ హ్యాపీ విత్ సెలబ్రేషన్. నీ హైట్ షార్టా అన్ని షార్టే తీసేసుకున్నారు వాళ్ళు చాక్లెట్. నేను అనుకున్నాడు మొక్క వలుగుతుందేమో వాళ్ళు కొట్టేస్తున్నారు. సో వెరీ గుడ్. హ్యాపీ హ్యాపీ చేశాను. మేడం ఇస్ హ్యాపీ ఎందుకంటే మేడం ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేసుకున్నారు రైట్. అండ్ టు బీ హానెస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతాడు ఒకవేళ స్కూల్లో సెలబ్రేషన్ చేస్తే అని చెప్పి. యాక్చువల్లీ అయితే మాకు అసలు ఇది థాట్లోనే లేదు ఇలా సెలబ్రేట్ చేద్దాం స్కూల్లో అని. ఎందుకంటే మనకి ప్లాన్ ఏంటి, జూకి వెళ్ళాలంటే మార్నింగ్ వెళ్ళాలి. మార్నింగ్ వెళ్తే ఇంకా స్కూల్కి వెళ్ళే ఆప్షన్ కూడా లేదు, అసలు థాటే లేదనమాట. బట్ తను సిక్ అవ్వడం వల్ల మేము ప్లాన్ చేంజ్ అవుట్ చేసాం. బట్ ఓన్లీ గేమ్స్కి ఏం తీసుకెళ్తాం, వాళ్ళకి స్కూల్లో ఫ్రెండ్స్తో కేక్ కట్ చేద్దామని చెప్పి అప్పటికప్పుడు అట్లా అనేసుకుని కేక్ తెప్పించేసినాము. బట్ వెళ్ళాక వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్న కంటే మనల్ని ఎలో చేయలేదులేండి స్కూల్లోకి. వాళ్ళే వీడియోస్ అన్నీ పంపించారు మనకి. నిజంగా వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయినాడంటే వచ్చాక చూస్తే మీరే చూసాక వీడియోలో సూపర్ డూపర్ హ్యాపీ. అండ్ ఇదే ఫస్ట్ టైం యాక్చువల్లీ చెప్పాలంటే స్కూల్ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ తను ఇంకా అప్పటికి స్కూల్లో జాయిన్ అవ్వలేదు. సో ఇప్పుడు జాయిన్ అయ్యి అరౌండ్ ఒక 6-7 months అవుతుందంట అనుకుంటా. సో నిజంగా వాడైతే చాలా హ్యాపీ అయిపోయినాడు. నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. మేమిద్దరం బాగా హ్యాపీ అయిపోయినా. బికాజ్ వాడి బర్త్డే రోజు వాడికి నచ్చినట్టు సెలబ్రేట్ చేస్తే హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది కదా. సో హీఈస్ హ్యాపీ, సో వీఆర్ హ్యాపీ. ఇంకా మనకి డైరెక్ట్గా మర్దీఫ్కే పోయినాం ఎందుకంటే వర్షం పడింది, ఎక్కడ రోడ్స్ ఎలా ఉంటాయో మనకు తెలియదు కాబట్టి. సో ట్రాఫిక్లో ఎందుకు స్టక్ అయిపోవడం. సో వీ థాట్ ఆఫ్ గోయింగ్ టు మ్యాజిక్ ప్లానెట్. సో అదే మళ్ళీ సేమ్ అక్కడికే తీసుకుపోయాం. చాలా go. Punu, look up. Look up, look up. అండ్ ఇంకా మ్యాజిక్ ప్లానెట్లో తెలిసిందే కదా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. అన్ని యాక్టివిటీస్ కవర్ చేయాలంటే నిజంగా చాలా స్టామినా, చాలా ఎనర్జీ, ఓపిక కూడా కావాలి. యాక్చువల్లీ అయితే పున్ను కొంచెం సిక్ అవ్వడం వల్ల సో నేను మధ్యలో బ్రేక్స్ తీసుకోవాల్సి వచ్చింది. నార్మల్గా అయితే పున్ను అసలు వన్స్ వెళ్ళాము అంటే అది వాడు క్లోజ్ చేసేంత వరకు రాదనమాట. అంత కష్టం దాన్ని అందులో నుంచి తీసుకురావడం. మీకు నార్మల్గా తెలిసిందే కదా పున్ను ఎట్లా ఏడుస్తుంది అని చెప్పి. బట్ సమ్హౌ మేనేజ్ చేసి బయటికి తీసుకొచ్చి అక్కడే పక్కనే కాబట్టి సో దానికి ఆపోజిట్లోనే కూర్చోబెట్టి అమ్మ జస్ట్ కొంచెం తినేసి వెళ్ళి మళ్ళీ ఆడుకో అని చెప్తే అప్పుడు కూర్చొని ప్రశాంతంగా తిన్నది. యాక్చువల్లీ నేను ఇంట్లో నుంచే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాను ఎందుకంటే తను నార్మల్గా రైస్ కూడా తినలేకపోతుంది. అలాంటిది బయట మ్యాక్డొనాల్డ్స్లో తనకి నార్మల్గా చికెన్ నగెట్స్ అంటే చాలా ఇష్టం. బట్ అక్కడ కొనేవారు మేము ఎప్పుడు. బట్ ఈసారి తను తినలేదు, డైజెషన్ అవ్వదు, మళ్ళీ చోకింగ్ చేస్తుంది కాబట్టి, మళ్ళీ ఆడుతుంది కాబట్టి. సో అందుకోసం నేనే కొంచెం తిగ్గా రైస్ సూప్ చేసి తీసుకొని వెళ్ళి తినిపించాను అనమాట. ఆల్మోస్ట్ మాకు తెలిసి ఒక 2 breaks తీసుకొని ఉంటాము ఇలానే. అండ్ ఇంకా ఈ బాల్ సెక్షన్లో అరౌండ్ 1 hour పైగానే 1 hour ఉన్నట్టున్నాము ఎందుకంటే అక్కడ 1 hour టైమే. ఆ తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అన్ని యాక్టివిటీస్ యాక్చువల్లీ తనతో పాటు మేము కూడా ఇంకా లిటరల్లీ లైక్ కిడ్స్ అయిపోయినాం అనమాట. బాగా ఎంజాయ్ చేసామని చెప్పొచ్చు వాడి బర్త్డే రోజు.
తొక్కాలి. ముఖేష్ ఇటువైపు దిగి. ముఖేష్ లే నువ్వు. ఉనికి ఆ టైంలో సైకిల్ రైడ్ చేయడం రాదు. ఇంట్లో సైకిల్ ఉంది, బట్ అది బ్యాక్ పెడల్ చేస్తుంది. మీరు చూస్తున్నట్టు సేమ్ అట్లా బ్యాక్ పెడల్ చేస్తుంది అనమాట. చెప్పిన వినదు. కొన్ను పడుకుని పోయింది, టైర్డ్ అయిపోయింది మేడం బాగా. సో 20s ఐ మీన్ లైక్ థర్డ్ బర్త్డే అయితే ఇలా జరిగింది. ఇంకా అవ్వలేదు యాక్చువల్లీ మనం ఈరోజు జూకి వెళ్దాం అనుకున్నాం కదా, బట్ వాడు బాగా టైర్డ్ అయిపోయాడు. ఇప్పుడు చూసాను వెంటనే పడుకుని పోయి టోకర్లు కొడుతున్నాడు. బాగా టైర్డ్ అయిపోయాడు. కొంచెం తిన్నాడు, కాసేపు ఆడాడు. యాక్చువల్లీ ఇంక ఇప్పుడు 9 అయ్యింది. వైండ్ అప్ చేసేసాము. సో ఈ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ అయిపోయింది, కానీ ఇంకా థర్డ్ బర్త్డే ఎండ్ అవ్వలేదు, జూతో ఎండ్ అవుతుంది. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. మీకు నచ్చితే మర్చిపోకుండా ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. హ్యాపీ బర్త్డే పున్ను. ముఖేష్ హ్యాపీ బర్త్డే పున్ను.